వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పల్లరాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే గారు, రాజయ్య ఎక్స్ ఎమ్మెల్యే గారు చౌకవారు విమర్శలు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పల్లరాజేశ్వరరెడ్డి గారు నిన్న జనగామలో మాట్లాడుతూ 800 కోట్లు కాదు కదా, 8 పైసలు కూడా తెలియదు అని ఒక మాట మాట్లాడారు. ఆ మాటలో ఆయన అహంకారం, ఆయన బలుపు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ వెంట 24 గంటల నుండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించిన వ్యక్తి, అధికారాన్ని కేసీఆర్ని అడ్డం పెట్టుకొని ఆస్తులను కూడగట్టుకున్న వ్యక్తి, ఒక యూనివర్సిటీని, ఒక మెడికల్ కాలేజీను అక్రమంగా ఆక్రమించుకున్న భూమి రెగ్యులరైజేషన్, మన ఊరు మన బడిలో కాంట్రాక్టును తీసుకొని వాళ్ళ తమ్ముడి పేరు మీద కాంట్రాక్ట్ తీసుకొని 100 కోట్లు దిగుబడి చేసుకుని అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడి అధికారాన్ని వాడుకొని కోట్ల ఆస్తులు కూడబెట్టిన పల్లరాజేశ్వరరెడ్డి గారికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. నీ స్థాయి అది కాదు. నువ్వు వక్ర మార్గానే ఎదిగి వచ్చిన వాడిని. నీ గెలుపు అందరికీ తెలుసు ఎలా ఎలా జరిగింది. ఎన్ని వందల కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు, ఏ రకంగా నాయకులను కొన్నావు, ఏ రకంగా ఓట్లను కొన్నావు అందరికీ తెలుసు. నువ్వు ఏ రకంగా కుటుంబ సభ్యులను మోసం చేశావో కూడా అందరికీ తెలుసు. మాట్లాడే ముందు అహంభావాన్ని తగ్గించుకొని వాస్తవ విషయాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ పథకాల పైన విమర్శ చేయడమే ఒక పనిగా పెట్టుకొని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విధవలు కేసీఆర్ చుట్టూ ఉన్నారు కాబట్టి మీ మాటలు విని కేసీఆర్ పరిపాలనను పక్కదారి పట్టించింది కాబట్టి కేసీఆర్ కి కర్రు కాల్చి వాత పెట్టింది తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీకి కూడా కర్రు కాల్చి వాత పెట్టారు. అది మర్చిపోవద్దు. లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ స్టేషన్ కనుకోటి నియోజకవర్గంలో వచ్చింది. ప్రజలు కడియం సీఎల్కి కర్రు కాల్చి వాత పెట్టారా, లేకుంటే రాజేశ్వరరెడ్డికి, రాజయ్యకు, కేసీఆర్ కర్రు కాల్చి వాత పెట్టారా? అర్థం చేసుకొని మాట్లాడాలి. నువ్వు అజ్ఞానివి, నీకు బల్పు తప్ప తెలివితేటలు లేవు. విపరీతమైన సంపద అయిపోయింది. ఆ సంపదతోని విగ్రమింగి మాట్లాడుతున్నా. అభివృద్ధిలో పోటీ పడదాం. మా ఎజెండా అంతా అభివృద్ధి, మా ఎజెండా అంతా ప్రజా సమస్యల పరిష్కారం. మీ లెక్క అక్రమ మార్గాల ద్వారా, అవినీతి ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర బొచ్చు కుక్క లెక్క తిరిగి ఉదయం నుంచి సాయంకాలం వరకు బాత్రూమ్ నుంచి ఏమంటారు బెడ్రూమ్ నుంచి డైనింగ్ కనుక బొచ్చు కుక్కలకు తిరిగి ఆస్తులు కూడా పెట్టుకోవాలన్న ఆలోచన నాకు లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఒకవేళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు నేనేం చేశాను, నీ వలన ఏం జరిగింది అనే చర్చకు నువ్వు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావు. స్టేషన్ గడుపుకు నేనేం చేశాను, నువ్వేం చేశావు, రాజయ్య ఏం చేశాడో మాట్లాడటానికి కూడా సిద్ధంగా ఉన్నాను.
చేతనైతే జనగామ జిల్లాలోనే కూర్చొని జనగామ కేంద్రంలో కూర్చొని మాట్లాడతాం. కానీ పిచ్చి ప్రేలాపడలు వద్దు, అహంభావ మాటలు, బల్క్ మాటలు వద్దు, ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడతాం. ఎంత విచిత్రం అంటే దేవాదుల ప్రాజెక్టు మోటార్లు ఆగిపోయినాయి, కాంట్రాక్టర్కి బిల్లు రాలేదు, నేనే ఇప్పించానని మాట్లాడుతున్నాను. కనీసం మరి ప్రజలు నమ్ముతారా, ప్రజలు ఏమనుకుంటారు, నవ్విపోరా అనే ఆలోచన కూడా లేదు. కడుపు నిండా తిన్నావా, ఎగిరినవా, దునికినవా అన్నట్టే రాజకీయం నడిచింది తప్ప రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారము అనే విషయాన్ని మర్చిపోయారు. సాక్ష్యాలతో సహా అభివృద్ధికి సంబంధించిన వివరాలన్నీ వెల్లడించిన పల్లరాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే గారు, రాజయ్య ఎక్స్ ఎమ్మెల్యే గారు చౌకవారు విమర్శలు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పల్లరాజేశ్వరరెడ్డి గారు నిన్న జనగామలో మాట్లాడుతూ 800 కోట్లు కాదు కదా, 8 పైసలు కూడా తెలియదు అని ఒక మాట మాట్లాడారు. ఆ మాటలో ఆయన అహంకారం, ఆయన బలుపు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ వెంట 24 గంటల నుండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించిన వ్యక్తి, అధికారాన్ని కేసీఆర్ని అడ్డం పెట్టుకొని ఆస్తులను కూడగట్టుకున్న వ్యక్తి, ఒక యూనివర్సిటీని, ఒక మెడికల్ కాలేజీని అక్రమంగా ఆక్రమించుకున్న భూమి రెగ్యులరైజేషన్, మన ఊరు మన బడిలో కాంట్రాక్టులు తీసుకొని వాళ్ళ తమ్ముడి పేరు మీద కాంట్రాక్ట్ తీసుకొని 100 కోట్లు దుర్వినియోగం చేసి అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడి అధికారాన్ని వాడుకొని కోట్ల ఆస్తులు కూడబెట్టిన పల్లరాజేశ్వరరెడ్డి గారికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ స్థాయి అది కాదు. నువ్వు వక్ర మార్గానే ఎదిగి వచ్చినవాని, నీ గెలుపు అందరికీ తెలుసు ఎలా ఎలా జరిగింది. ఎన్ని 100 కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు, ఏ రకంగా నాయకుడు కొన్నావు, ఏ రకంగా ఓట్లను కొన్నావు అందరికీ తెలుసు. నువ్వు ఏ రకంగా కుటుంబ సభ్యులను మోసం చేసావో కూడా అందరికీ తెలుసు. మాట్లాడే ముందు అహంభావాన్ని తగ్గించుకొని వాస్తవ విషయాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్ల రూపాయలు వచ్చింది వాస్తవం కాదా? గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్కు సీసీ లైనింగ్కు 148 కోట్లు వచ్చింది వాస్తవం కాదా? 100 బెడ్ హాస్పిటల్కు 46 కోట్లు వచ్చింది వాస్తవం కాదా? ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కు 26 కోట్లు వచ్చింది వాస్తవం కాదా? 4 సబ్ స్టేషన్లు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసింది వాస్తవం కాదా? మరి ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం. కాంగ్రెస్ పార్టీ పథకాలపైన విమర్శలు చేయడమే ఒక పనిగా పెట్టుకుని విమర్శలు చేస్తున్నారు. కడియం శ్రీయర్కి కర్రు కాల్చి వాత పెట్టారంటారు. ఇలాంటి విధవలు కేసీఆర్ చుట్టూ ఉన్నారు కాబట్టి మీ మాటలు విని కేసీఆర్ పరిపాలనను పక్కదారి పట్టించింది కాబట్టి
కేసీఆర్కి కర్రు రాల్చి వాత పెట్టింది తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీకి కూడా కర్రు రాల్చి వాత పెట్టారు. అది మర్చిపోవద్దు. లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వచ్చింది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక మెజారిటీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వచ్చింది. 55,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ప్రజలు కడియం శ్రీకి కర్రు కాల్చి వాత పెట్టారా, లేకుంటే రాజేశ్వర రెడ్డికి, రాజయ్యకు, కేసీఆర్ కర్రు కాల్చి వాత పెట్టారా? అర్థం చేసుకుని మాట్లాడాలి. నువ్వు అజ్ఞాని, నీకు బల్పు తప్ప తెలివితేటలు లేవు. విపరీతమైన సంపద అయిపోయింది. ఆ సంపదతోని విరివింగి మాట్లాడుతుంది. అభివృద్ధిలో పోటీ పడతారు. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సాగునీరు అందించాలనేది నా సంకల్పం. 2003లో నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. స్టేషన్ గన్పూర్కే అది ఉపయోగపడే విధంగా దాని అలైన్మెంట్ కానీ ప్రణాళిక కానీ రూపొందించారు. ఆనాడు దేవాదుల దేవతలు కూడా సాధ్యం కాదు, దేవాదుల ప్రాజెక్ట్ అని స్టేషన్ గన్పూర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం, మోసం చేసే ప్రయత్నం కడియం శ్రీ చేసుకున్నాడు అని మాట్లాడి పిండ ప్రదానాలు కూడా చేశారు. కానీ ఇవాళ స్టేషన్ గన్పూర్కు దేవాదుల ఒక వరం. ఇవాళ దేవాదుల ప్రాజెక్టే కనుక లేకుంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వలసలు పెరిగిపోయాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.